ఏదో ర్యాంక్ పుష్ చేద్దామని చెప్పేసి బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇంకా ఇప్పుడైతే వచ్చినాం అందరం ఆన్లైన్కి. ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడే దిగుతున్నాం. ఇప్పుడైతే కేక్ ఉంది, దాని దగ్గరికి లేదో ఒకటి లూట్ చేసుకుందాం. ఎవడో కాలుతున్నాడు. అమ్మ చెత్త మై సన్ ఎక్కడున్నావా? వస్తున్నా. హెడ్ ఒక్క హెడ్ కూడా పడల బొక్క. టైం వేస్ట్. స్పైడర్ వదలదాం, వెళ్దాం మీదకి. ఏమన్నా దొరుకుతాడేమో. స్పైడర్ తగలలేదు ఏటాడు, వెళ్ళిపోయాడు ఏంది మీదకి. ఓహో కిందకి వెళ్ళాడు. వేసుకుందాం. ఒక కిళ్ళు కొట్టాము. ఇంకెవడైనా దొరుకుతాడేమో ఎత్తుకుదాం. వెళ్దాం. ఉడి అమ్మ చెత్తమైసన్ను. స్పైడర్ వేస్తే ఎటో దొబ్బింది మామ. ఆడికి మాత్రం తగలలేదు. మళ్ళీ వెనక్కి వచ్చిండు. ఆఖరట్ట కాదు నీ పని చెప్తా. నా కొడక వాడికైతే హెడ్. పైనుంచి కూడా ఎవడో ఒకడు కొడుతున్నాడు. మా ఓడు ఆడి దిగాడు ఏదో పోటుగాడు లెక్క. ఆడికి ఇప్పుడు డ్యామేజ్ ఇచ్చాడు. ఓకే కిల్లు దొబ్బుదాం. కిల్లు వచ్చింది. సంతోషం. 2 కిల్లులు ఆనందంగా దొబ్బా. ట్రైన్ దగ్గరికి వెళ్దాం. పైకి వెళ్ళి గ్రోజా ఒకటి పట్టుకొచ్చుకుంటే ప్రమాదంగా ఆడచ్చు గ్రోజాతో. ఫస్ట్ అయితే ట్రైన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఎవరైనా ఎన్నిస్ ఉన్నదా? ఎవరు లేరులే, మేము మాత్రం ఉన్నాం. నో ప్రాబ్లం. ప్రశాంతంగా ట్రైన్ ఇక్కడ పైకి వెళ్ళి గ్రోజా తెచ్చుకుంటా. ప్రశాంతంగా ఇక్కడ దిగుదాం. ఎవడో ఒకడు దొరుకుతాడు బకరాగాడని నిద్దాం. వేరే ఎవడరా నువ్వు ఇంత టాలెంట్ కొడుతున్నావు? ఏడున్నాడు? పైన మావాడు. ఇంకొకటి ఏడున్నాడు? చూద్దాం. దొరికాడు దొంగ. ఈ వాల్ దగ్గర ఉన్నాడు. స్పైడర్ వేద్దాం. స్పైడర్ ఆయన పట్టుకోగానే వెళ్ళాడిని బాద్దాం. ప్రశాంతంగా ఆయన ఫినిష్ చేసుకొని ఇంకెవరైనా బకరా ఉన్నారో వెళ్ళి ఎత్తుకుందాం. ఎక్కడైనా కానీ దొరికితే మళ్ళీ ఆడికి హార్ తీయచ్చు. మళ్ళీ ట్రైన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కాలి. ట్రైన్ ఎక్కైతే మళ్ళీ వెళ్తాం. మళ్ళీ పైకి వెళ్ళి ఏదో ఒకటి ఎత్తుక్కోవాలిగా. మళ్ళీ అయితే ఎక్కడే దిగుతున్నాం అనమాట. ట్రైన్లోకి వెళ్ళాము. మళ్ళీ అయితే దిగుతున్నాం. ఎక్కడ దిగుతున్నాం ఎందుకంటే మేము దిగేటప్పుడు 2 ఎనిమిస్ అయితే దిగడం అయితే చూసాము. సో మా ఓడైతే పైన దిగాడు అనమాట, నాకు కవర్ ఇవ్వడం కోసం. కానీ ఆడంతా రివర్స్ అయింది. నేనే వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉంటున్నాను ఇక్కడ. వీడికి హెడ్, నాకు ఈయన తొందరగా ఫినిష్ చేసుకోవాలి. నైస్. మెడికిట్ వేసుకుందాం ప్రశాంతంగా. మా వాడు తెగలేపుతున్నాడు అయ్యా గన్నుని. అదేదో నా పేడపై జానీ సిన్స్ లేపినట్టు. అక్కడికి వెళ్దాం, పైకి వెళ్దాం. ఏమన్నా ఉంటుందేమో చూద్దాం. ఆ లూట్లో ఆ సైడ్ ఫైట్ అవుతుంది, డ్రాప్ సైడ్. మా బాధ్యత నా కొడుకు అనుకుంటానే ఉన్నా. అక్కడికి వద్దాం. దీన్ని వేద్దాం. దీన్ని వేస్తే హెల్త్ పెరిగిద్ది. తగిలేసి కొడి అమ్మ తగలట్లేదు. తగిలింది. ఓకే చూద్దాం. ఇప్పుడు వాడేమన్నా బయటకు వస్తాడు. నేను ఇంగుదాం. మిస్ అయ్యాడు అయ్యా. స్కోప్ వేసి డాగా ఆడుతుంటే అస్సలు తగలట్లే. అని ఫినిష్ చేద్దాం తొందరగా. ఓకే వీడు బయటకు వచ్చేటట్లేడు ఈరోజుకి. పక్క వీడు ఫినిష్ అయిపోయాడు. కిల్లు దొబ్బుదాం అనుకున్నా. బయటికి రారా చెత్త మైసాను. బయటికి రా. వేసాడు. నా కొడుకు నా వాళ్ళు వద్ద. అబ్బా ఎన్ని గ్లూవాళ్ళు వేసిన పగలు దొబ్బుతారయ్యా నా కొడుకులు. కవర్కి వెళ్ళాలి ప్రశాంతంగా. ఆడి దగ్గర అయిపోయినట్టున్నాయి. ఇటు సైడ్ మా వాడిని ఎవడో కొడుతున్నాడు. ఆడికిద్దాం. ఆడు కూడా వస్తాం. టీమ్ వైప్ అవుట్. ఇంకెక్కడున్నారు వీళ్ళు? బామ్మ ఇక్కడ ఫైట్ అవుతుంది. మా వాడు పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు. వెళ్దాం. ఇటు పక్కకి ఎవడో శాంట్ని వేసుకొని వచ్చాడు. చూశాను చూసా ఎత్తాగు నీకు. అటు స్పైడర్ వేద్దాం. స్పైడర్ వేద్దాం. అటు కొద్దిగా ముందుకెళ్ళి స్పైడర్ వేద్దాం. వేసా స్పైడర్. నా కొడుకు తప్పించుకున్నాడు. వాడి మీదనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడు. ఇప్పుడు అన్నీ ఆగండి. దారా నా కొడకరా. ఎందుకరా నీకు? వామ్మో వాళ్ళ టీమ్మేట్ దిగుతున్నాడు. రివైవ్ ఇచ్చేస్తాడు. నాకు ఇల్లు పోద్ది. వేద్దాం. నీళ్ళు వేద్దాం. 2 నీళ్ళు ఆడేస్తాము. ఇంకొకడు ఇప్పుడు నాకు 7 అయితే ఉందిలే. రావాల్సిన కిల్లులు వచ్చినాయి. ప్రశాంతంగా ఇంకెక్కడ పని అయిపోయింది. జోన్కి వెళ్ళాలి. మామూ ఏడొకడు ఉన్నాడు. వీడికి వేద్దాం. స్పైడర్ వేసాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి వీడికి P90 తెస్తా. షార్ట్
పడ్డావా నా కొడక పడ్డావా? అవసరమా నీకు మీద మీద కొత్త అన్నం? ఇంకొకడు ఉన్నాడు అటు పక్క. ఇప్పుడు శాంటిని వేస్తాడు ఆడు ఇంతకుముందే వేసాడు శాంటిను. ఇందాక నా చేతిలో చచ్చినాడు ఆడు, మళ్ళా వచ్చిండు సిగ్గు లేకుండా. కాకర్తులు నా కొడుకు. రా బయటికి రా. మా వాడికి హీల్ అయినా కొడదాం, కనీసం గ్లోరీ అయినా పెరిగిద్ది. నా కొడుకు ఎట్టా వచ్చేటట్లేదు. శాంటినా వేసాడు అనుకుంటాను అన్న. ఆడు ఇప్పుడు రావాలి, రాగానే నడిపిస్తా స్ట్రైట్ టీమ్ వైపౌట్. ఈ పక్క కూడా ఎనిమిస్ ఉన్నారు, ఎనిమిస్ దగ్గర. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఎలానో మా వాళ్ళు ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు, ఇద్దరికి 20 వేయాలి వెళ్ళి. మా వాడికి అయితే 20 అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇటు పక్క పైన ఎనిమిస్ ఉన్నారు, ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు. అయితే వేద్దాం. బాల్ వేసుకున్నాను నా కొడుకు ఇచ్చి. కిల్లు బాయింది. ఇటు పక్క ఓయమ్మ ఇద్దరు కాకున్నారు, పైన కూడా ఉన్నారు ఎనిమిస్. మా వాడికి అయితే సపోర్ట్ చేయడానికి అయితే వెళ్తాను. కిల్లు వచ్చింది, ఫ్రీ కిల్లు ప్రశాంతంగా. ఇదిగో ఈ పక్క కూడా ఉన్నాడు. వామ్మో మా వాడు వస్తాడు. ఇదిగో వచ్చాడు రివైవ్ ఎత్తాడు ఇప్పుడు. అల్ట్రా ఎట్లయిజర్ సైకిల్ వేసాం. తొందరగా మెడి వేసుకోవాలి. వచ్చాం, ఈయన కూడా వేసేసాం, అయిపోయింది. మా వాడు మాత్రం ఒక రేంజ్లో ఇస్తాడు సపోర్టు. మా టీంలో వాడి తర్వాత ఎవడైనా సపోర్ట్ ఇవ్వాలంటే ఆ రేంజ్లో ఇస్తాడు సపోర్టు. ఇటు పక్క ఎనిమిస్ ఉన్నారు, అలా వేద్దాం. ఏరీలు బయటకు వచ్చేటట్లేరు కనపట్టు. ఒకరిని నాక్ చేసా, కిల్ కూడా తీసుకున్నాం. చచ్చిపోయి ఏం కాదు, ఎందుకంటే మన దగ్గర చచ్చిపోయినా కానీ మళ్ళీ వచ్చాను. ఇటు పక్క దిగి ఇంకా నా ఫైట్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి. మావాడు కూడా చచ్చాడు, ఏం కాదు మళ్ళీ అయిపోతాడు. ఇక్కడైతే దిగుతాం ఇప్పుడు ప్రశాంతంగా. ఇటు పక్క అయితే ఒకడు ఉన్నాడు, ఆడికి ఎత్తా ఇప్పుడు హెడ్ షాట్. పడ్డాడు. కిల్ అయితే తీసుకుంటా. నెక్స్ట్ ఇంకెవరున్నారు? వామ్మో నా కొడుకు పైన నుంచి వేసాడు నాకు షాట్. పట్టాడు. మా వాడైతే వచ్చాడు మళ్ళా. అయ్యాం. పక్క ఒకడు ఉన్నాడు, మెడికిట్ వేసుకున్నాం నిదానంగా. తర్వాత ఇప్పుడు ఆడికిద్దాం స్ట్రోకు. నా కొడుకు వస్తాడు కిందకి. ఓడి అమ్మో టీం అంతా ఏడా ఉందరా బాబు. వెళ్దాం నుంచి వెళ్ళి ఆడికిద్దాం. బ్యాక్ సైడ్ అయితే ఒక వాల్ వేసుకున్నా. పైకి ఎక్కుదాం. మా వాడైతే నాకేడు. వాడికి డ్యామేజ్ ఇచ్చా కానీ పొందడానికి ఇప్పుడైతే స్ట్రైక్ వేసాం. ఈ బాడీ నింపాను అడిగి. ఒకడైతే అడ్డాడు. బోయా అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ పడేయండి దాని మొక్కను.